హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్లకి మంచి గుర్తింపు ఉంది. ఇక మొదటి నుంచి కూడా రైటర్లదే హవా నడుస్తూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో రైటర్ అనగానే ఆయనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక కథని రాసి దానిని దర్శకుడికి చెప్పి ఒప్పించి ఆ కథను హీరో ఇమేజ్కు తగ్గట్టుగా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంలో తను కీలక పాత్ర వహిస్తాడనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో రైటర్గా చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు. దర్శకుడిగా మారి చేసిన సినిమాలు కూడా వరుసగా మంచి విజయాలను అందుకోవడంతో ఆయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్తో చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ సినిమాలో ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటించాడు. అయితే ఉపేంద్ర పోషించిన పాత్ర కోసం త్రివిక్రమ్ మొదటగా తెలుగులో స్టార్ హీరోను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన ఎవరు అంటే విక్టర్ వెంకటేష్గా అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర కోసం మొదటగా త్రివిక్రమ్ వెంకటేష్ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ అంతకుముందే వెంకటేష్ మసాలా సినిమాలో సేమ్ ఇలాంటి క్యారెక్టర్ని పోషిస్తూ ఉండడంతో ఆ క్యారెక్టర్ను వెంకటేష్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో త్రివిక్రమ్ కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్రని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఉపేంద్రకి తెలుగులో మంచి పేరు కూడా వచ్చింది. ఇక దాంతో ఆ తర్వాత ఆయన మరికొన్ని తెలుగు సినిమాలు కూడా నటించడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.